క్రీస్తునందు ప్రియులైన సహోదరులు సహోదరులందరకు వందనములు తెలియచేస్తున్నాను. మీ నూతన మనస్సుకు తగిన నూతన కార్యములు ప్రభు అయిన యేసు క్రీస్తు జరిగించునుగాక. ప్రియులారా, ఈ దినము మనము మారు మనసును గురించి వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, మీకు తండ్రి లెక్కించలేని స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను తండ్రి. ఇంతవరకు తండ్రి ప్రభువా, నా బ్రతుకులో చేసిన మేలులకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో నాయనా తండ్రి, సమయంలో తండ్రి ప్రభువా, నీ వాక్యమును తండ్రి ప్రభువా మరి చెప్పుచుండగా తండ్రి ప్రభువా, మీరు మాతో ఉండి తండ్రి ప్రభువా, మీరే మాతో మాట్లాడమని యేసు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ దినము మనము మారు మనస్సు పొందుటను గురించి మనము ధ్యానించుకుందాం. మనము మార్కు సువార్తలో మనం చూసినట్లయితే, మార్కు సువార్త 1:4-5 వచనములు గమనించినట్లయితే, యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమైన బాప్తీసం ప్రకటించవచ్చు వచ్చనని వ్రాయబడింది. 5వ వచనంలో, అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ కూడా బయలుదేరి యోహాను వద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో యోహాను చేత బాప్తీసం పొందినట్లుగా మనం వాక్యం చూస్తున్నాం. ప్రియులారా, మనము మార్కు సువార్త 1:7-8 వచనములు గమనించినట్లయితే, యోహాను భక్తుడు అంటున్నాడు 7వ వచనంలో, నాకంటే శక్తిమంతుడు ఒకడు నా వెనుక వచ్చుచున్నాడు, నేను నీళ్లలో బాప్తీస్మం ఇచ్చితిని కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీస్మం ఇచ్చునని చెప్పి వాక్యమును ప్రకటించుచు వచ్చినట్లుగా వ్రాయబడింది. ప్రియులారా, 9వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆ జన్మల్లో యేసు క్రీస్తు ప్రభు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తీసం పొందినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, మరి వెంటనే బాప్తీసం పొందిన వెంటనే ఆయన ఒడ్డునకు వచ్చుచున్నప్పుడు ఆకాశమును చీల్చబడుట, పరిశుద్ధాత్మ పావురం వలె మరి యేసుక్రీస్తు మీదకి దిగి వచ్చుట యోహాను చూచినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియులారా, మరి అంటున్నాడు, దేవుని దగ్గర నుండి స్వరము వినబడింది, మరియు నీవు నా ప్రియకుమారుడు. 11వ వచనంలో అంటున్నాడు, మరియు నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను అని యోహాను భక్తుడు అంటున్నాడు. ప్రియులారా, యోహాను చెరపట్టిన తర్వాత యోహాను చెరపట్టబడినాడు. అందుచేత యేసు సువార్తను ప్రకటించినట్లుగా మనము మార్కు సువార్తలో మనము చూస్తున్నాము. మార్కు సువార్త 1:15 వచనంలో, కాలము సంపూర్ణమయ్యన్నది, దేవుని రాజ్యం సమీపించి అన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించచ్చు వచ్చినని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ప్రియులారా, మారు మనస్సు అంటే మనం మనస్సు మార్చుకోవటమే. మారు మనస్సు అంటే తెలియని వారు చాలామంది ఉన్నారు. మారు మనస్సు పొందుట అంటే తెలియక పరిహాసం చేసేవాళ్ళు వారు ఉన్నారు, ఎగతాళి చేసేవారు ఉన్నారు. అటువంటి వారి మాటలు కూడా, పరిహాసం చేసేవారి మాటలు కూడా నేను విన్నాను. అయితే ప్రియులారా, ఇప్పుడు మనము అపోస్తుల కార్యములు 2:38 వచనంలో మనం చూసినట్లయితే, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అని పేతురు భక్తుడు చెప్పినట్లుగా వాక్యం రాయబడింది. ప్రియులారా, మనము మారు మనసు పొందామంటే, మారు మనసు పొంది మనస్సు మార్చుకొని మన పాప క్షమాపణ, మనము చేసిన దేవునికి ఇష్టం లేని క్రియలు చేసినవన్నీ కూడా పాప క్షమాపణ కొరకు మనము ప్రతి ఒక్కరం కూడా యేసుక్రీస్తు నామమున నీళ్లలో బాప్తీసము పొందమని వాక్యం మనకి బోధిస్తుంది.
బాప్తిస్మమును తీసుకున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకి ఇస్తాడు అని వాక్యము మనకి బోధిస్తుంది. ప్రియులారా, మారు మనస్సు అంటే దేవునికి విరోధముగా ఉన్న మన ప్రవర్తనను, మన ఆలోచనలను, మన క్రియలను విడిచి మరి మనస్సు మార్చుకొని కొత్తగా మార్పు చెందటమే. అంటే మునుపటి ప్రవర్తన, క్రితంలో ముందున్న ప్రవర్తనను, స్వభావాన్ని విడిచినప్పుడు మనము నూతన పరచబడతాము. ప్రియులారా, ఎఫెసీలకు రాసిన పత్రిక 4, 22, 23, 24 వచనములు గమనించినట్లయితే అక్కడ అంటున్నాడు, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును బదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను అని వాక్యం మనకి బోధిస్తుంది. కనుక ప్రియులారా, మునుపటి ప్రవర్తన, మునుపటి విషయంలో, స్వభావం విషయంలో మనము మరి మోసకరమైన దురాశలతోటి ఉన్న మన స్వభావమును, ఆ యొక్క ప్రాచీన స్వభావమును, పాత స్వభావమును వదులుకొని మనము మనస్సును మరి నూతన పరచుకున్న వాళ్ళమయ్యి మరి యథార్థమైన భక్తి కలిగి దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడి యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెనని వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి ప్రియులారా, నీ పాత జీవితాన్ని వదిలి నన్ను రక్షించు ప్రభువా అని అడిగితే అప్పుడు నీవు దేవుని చేత క్షమించబడతావు, దేవుని చేత రక్షింపబడతావు. ఆయనే మనలను ప్రేమించి మనకి తోడయ్యండి కాపాడతాడు. ప్రభు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న వారలారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగచేతును అని యేసుక్రీస్తు ప్రభు పిలిచినట్లుగా మనము మత్తయి సువార్తలో మనము చూస్తున్నాము. ప్రియులారా, మనము మరి అలాగే మనము అపోస్తల కార్యములు 2:38 వచనంలో మరలా మనం చూసినట్లయితే, జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొంది పరిశుద్ధాత్మను వరమును పొందుడి అని పేతురు చెప్పినట్లుగా వాక్యము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, పేతురు భక్తుడు చెప్పిన ఈ వాగ్దానము మరి ఈ వాగ్దానము అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా మరి చెందుతుంది. మనం అపోస్తల కార్యములు 2:39 వచనంలో మనం గమనించినట్లయితే, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులకును అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని చెప్పినట్లుగా మనము చూస్తున్నాము. కనుక ప్రియులారా, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు అని మనకి వాక్యం చెబుతుంది. అందుకే సామెతలు 28:13 వచనంలో అంటున్నాడు, అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని వాక్యము మనకి చెప్తుంది. ప్రియులారా, మన మాటలు, మన ఆలోచనలు, మన క్రియలు మార్చుకున్నట్లయితే ప్రభు మనలను రక్షిస్తాడు. యోహాను రాసిన పత్రిక 1:9 వచనంలో రాయబడిన ప్రకారము దేవుడు మనల్ని రక్షించినప్పుడు మన పాపములను మనం ఒప్పుకొని ఎడల మరి ఆయన నమ్మదగిన వాడు గనుక, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని మనకు వాక్యం చెప్తుంది. ప్రియులారా, ఇప్పుడు మనము ఒక యవనస్తుడిని చూద్దాము. ఒక యవనస్తుడు సాంప్రదాయ కుటుంబంలో జన్మించాడు. చెడు స్నేహాల వల్ల భ్రష్టుడై చివరకు దుర్వ్యసనాలకు అలవాటు పడి దొంగగా మారాడు. అయితే ప్రియులారా, ఒక రాత్రి ధనవంతుని ఇంట్లో దొంగతనం చేసి వస్తుండగా ఆ ఇంట్లో పనిచేసేవారు అతని వెంటబడ్డారు. ఆ యవనస్తుడు ప్రాణభయంతో పరిగెత్తుతున్నప్పుడు ఒక పాడిపోయిన దేవాలయం కనిపించింది. ఆ దేవాలయంలో దాక్కున్నాడు. అక్కడ ఒక సాధువు ఉన్నాడు. ఆ దేవాలయంలో ఒక సాధువు ఉన్నాడు. అప్పుడు అతడు ఆయన పాదాలు పట్టుకొని, ఆ యవనస్తుడు మరి అతను ఆ పెద్ద ఆయన పాదాలు పట్టుకొని తనని రక్షించమని ప్రార్థించాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన ఏమంటున్నాడంటే, ఈ క్షణము నుండి నీవు నీ పాత జీవితం వదిలేస్తానంటే
నిన్ను రక్షిస్తానన్నాడు. ప్రియులారా, అప్పుడు దొంగిలించిన సొమ్ము మూట రహదారిలో రోడ్డు మీద పడేలా విసిరేయమన్నాడు ఆ పెద్ద ఆయన. అప్పుడు అతను, ఆ యవనస్తుడు అలాగే చేశాడు. ఆ సొమ్ము మూటను విసిరేశాడు. కొంతసేపటికి అతనిని పట్టుకోవడానికి వచ్చిన మనుష్యులు దొంగ పారిపోయాడు అనుకొని ఆ ధనం మూట రోడ్డు మీద తీసుకొని వెళ్ళిపోయారు. ప్రియులారా, అప్పటి నుండి అతను సాధువైన పెద్ద ఆయన మరి శిష్యుడిగా ఉంటూ ఆయన వెంటనే ఉండి ఆయనతోనే ఉన్నాడు. అతడు నిజమైన మారు మనసు పొందాడు. నిజమైన మారు మనసు పొంది తను చేసిన తప్పును ఒప్పుకొన్నాడు, క్షమించబడ్డాడు, ఆయన శిష్యుడిగా మారాడు. అతడు నిజమైన మారు మనసు పొంది ఆయన పాదాల చెంత చేరి ఆయనతోనే బ్రతకాలని కోరుకున్నాడు. అలాగే ప్రియులారా, మనము మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఆయనతోనే, యేసుతోనే మనము బ్రతకాలని కోరుకోవాలని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. అలాగే ప్రియులారా, దేవుడు మన అతిక్రమలను తుడిచివేసి రక్షించి రక్షణ ఇచ్చి మనకు తోడుగా ఉంటాడు. ప్రియులారా, మనము విశ్వాసముతో మనము ఆయన పాదాల చెంత చేరి ఆయనకు చెప్పుకుంటే దేవుడు ప్రభు మనల్ని రక్షిస్తాడు. దేవుడు మనల్ని క్షమించి ఆదరిస్తాడు. ప్రియులారా, మనము లోకాసువార్త 15వ అధ్యాయంలో గమనించినట్లయితే 15-11 వచనం నుండి గమనించినట్లయితే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు దుర్వ్యసనాలకు అలవాటు పడినాడు. అతడు తన తండ్రి ఆస్తిని తీసుకొని వెళ్ళాడు. దూరదేశమునకు వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన అతను తన ఆస్తిని అంతా పాడు చేసుకున్నాడు. అదంతా ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు వచ్చింది. గొప్ప కరువు వచ్చినప్పుడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఒక వ్యక్తి చెంత చేరాడు. అతడు ఏం చేశాడంటే, తన పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని ఆ యవనస్తుడిని పంపించాడు. అప్పుడు ఆఖరికి పాపము అతను పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు. కానీ అతనికి ఏమీ దొరకలేదు. ప్రియులారా, అయితే బుద్ధి వచ్చినప్పుడు అంతా పాడు చేసుకున్న తర్వాత ఆకలికి ఉండలేక బుద్ధి వచ్చింది అతనికి. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు వాడు ఏమనుకుంటున్నాడంటే, నా తండ్రి అప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను అని ఆలోచించాడు. ప్రియులారా, అప్పుడు అతను ఏమనుకుంటున్నాడంటే, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ వెదుటను పాపము చేసితిని అని చెప్పాలనుకొని తన తండ్రి వద్దకు వచ్చాడు. ప్రియులారా, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి ముద్దు పెట్టుకున్నట్లుగా మనము చూస్తున్నాము. కనుక ప్రియులారా, అప్పుడు ఆ కుమారుడు తండ్రితో ఏమంటున్నాడంటే, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను అని పశ్చాత్తాపడ్డాడు. తన అతిక్రమలను తప్పును ఒప్పుకొన్నాడు. అయితే తండ్రి తన దాసులను చూసి, ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి అని చెప్పాడు. ప్రియులారా, సమాధానంతో బైబిల్ గ్రంథంలో చెప్పులు అనే పదం, చెప్పులు తొడిగించి అంటే సమాధానమునకు సంబంధమైన దన్నమాట. కనుక ప్రియులారా, ప్రశస్తమైన మనస్సుతోటి, ప్రశస్తమైన మనస్సు కలిగి ఉండడానికి ఆ తండ్రి కుమారుని కూడా ప్రశస్తముగా మార్చడానికి ప్రయాసపడ్డాడు. కనుక ఆ బిడ్డ చేసిన తప్పులన్నీ క్షమించాడు, ఆ బిడ్డను చేర్చుకున్నాడు. ఆ బిడ్డ తండ్రితో సంతోషముగా ఉన్నట్లు మనము చూస్తున్నాము. అందుకే 24వ వచనంలో అంటున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. చనిపోయి బ్రతికినాడు కనుక మారు మనసు పొంది, అలాగే ప్రియులారా, మనము మారు మనసు పొందితే దేవుడు ప్రభు ఎంతగానో సంతోషిస్తాడు. 100 మందిలో 100 గొర్రెలలో 1 గొర్రె తప్పిపోయినా కూడా
మరి దేవుడు ఆ ఒక్క గొర్రె కోసం దేవుడు వెతుకుతాడు. అలాగే ప్రియులారా, మరి 100 మందిలో ఒకరు మారు మనసు పొందినా కూడా పరలోక రాజ్యంలో ఎంతో మరి దేవుని సన్నిధిలో సంతోషంగా ఉంటారని మరి ప్రభు వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ప్రియులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును అని ప్రభు హెచ్చరిస్తున్నాడు. కనుక ప్రియులారా, యెహెజ్కేలు 18:29 నుండి 31 వచనములు 31 వచనములు చదువుకున్నట్లయితే, ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండా వాటిని విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము పొందుదురు? ఇది యెహోవా వాక్కు అని ప్రభు వాక్యం మనకు తెలియజేస్తుంది. కనుక ప్రియులారా, మనము హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొని మనము నూతనముగా మనస్సు మార్చుకొని హృదయమును మార్చుకున్నట్లయితే ప్రభు మనల్ని క్షమించి రక్షించి కాపాడుతాడు. కనుక ప్రియులారా, నినివే పట్టణస్థులు విమర్శకాలమున యోనా ప్రకటన విని మారు మనసు పొందారు. యోనా కంటే గొప్పవాడు యేసుక్రీస్తు. నినివే మనుషులు విమర్శకాలమున మరి ఈ తరంలో వారు కూడా నిలువబడి మరి నేరస్థాపన చేస్తారు. కనుక ప్రియులారా, వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందినట్లుగా వాక్యము బైబిల్ గ్రంథంలో చెబుతుంది. ప్రియులారా, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని వ్రాయబడిన వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, యేసు నామమునే మనము రక్షణ పొందవలెను కానీ మరి ఎవని వలనను రక్షణ కలగదు. అందుచేత ప్రియులారా, మారు మనసు పొంది యేసు నామమున బాప్తీసం పొందండి. దేవుని కనికరమును పొంది మరి రక్షింపబడతారు. ప్రభువు మనలను ప్రతి దుష్కార్యము నుండి మనలను తప్పించి పరలోక రాజ్యానికి చేరినట్లు మనల్ని రక్షిస్తాడు అని 2 తిమోతి 4:18 వచనంలో వ్రాయబడింది. ప్రియులారా, దేవునికి విరోధమైన మరి స్వభావమును మార్చుకొని దేవునికి విరోధమైన మన ప్రవర్తనను మార్చుకుందాము. మారు మనసు పొంది నూతన పరచబడదాము. ఇట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, స్తోత్రాలు ప్రభువా. కృపగల దేవ, దయగల దేవ, స్తోత్రాలు. ఇదిగో నీ సన్నిధిలో నిలవబడి తండ్రి ప్రభువా, మారు మనసుకు తగిన వాక్యమును తండ్రి ప్రభువా, నీ మాటలను తండ్రి మాకు వినిపించినందుకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డను తండ్రి వాక్యమును వినిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి హృదయంలో తండ్రి వాక్యమును ఫలింపచేయండి నాయన. ప్రతి బిడ్డను రక్షించండి ప్రభా. రక్షింపబడిన బిడ్డల కొరకు తండ్రి ప్రభా ఎంతో సంతోషించినట్లు మరి మీ కృప మీ సాయం దయచేయండి దేవా. స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రతి బిడ్డకు తండ్రి ప్రభా, ప్రతి ఆత్మను రక్షించి తండ్రి మారు మనసు పొందే తండ్రి రక్షణ పొంది రక్షింపబడిన కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఇదిగో జాయిటీ వారిని కాపాడండి, సాయం చేయండి ఆయన ప్రభా. వారిని, వారి కుటుంబాలను, వారి సంస్థలను కాపాడండి, సాయం చేయండి. ఎల్లప్పుడూ ఎల్లవేళ తండ్రి ప్రభా అయా మేము తండ్రి నీ యందు భయభక్తులు కలిగి మరి తండ్రి ప్రభా నిన్ను ప్రార్థించి మరి యోగ్యమైన మనసుతో తండ్రి ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు మీ కృప, మీ నడిపింపు, మీ సాయం దయచేయమని యేసు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి.